నా కుమార్తె సీతకు శివధనుస్సును ఎత్తి బిగించగల వీరుడికే వివాహం జరిపిస్తాను అని జనక మహారాజు ప్రకటించారు. అనేక మంది రాజులు శివధనుస్సును ఎత్తేందుకు ప్రయత్నించారు, కాని ఎవరూ విజయవంతం కాలేకపోయారు. అప్పుడు శ్రీరాముడు తన గురువైన విశ్వామిత్ర మహర్షితో సభలోకి ప్రవేశించాడు. రాముడు శివధనుస్సును ఎత్తి బిగించగానే అది ఘోర శబ్దంతో విరిగిపోయింది. సీతాదేవి రాముడిని తన వరుడిగా ఎంచుకొని మాల వేసింది. జనక మహారాజు సమక్షంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అయోధ్యానగరం ఆనందోత్సాహాలతో కళకళలాడుతోంది. ప్రజల హృదయాల్లో ఒకే నినాదం వినిపిస్తోంది: రాముడే మా రాజు. ప్రజల ప్రేమను చూసి రాముడు కరుణతో ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి చూపులో భక్తి, ప్రతి నినాదంలో ఆనందం ఉట్టిపడుతోంది. అమ్మా కైకేయి, నీవిలా నిశ్శబ్దంగా కూర్చుంటే సరిపోదు. రేపు రాముడికి పట్టాభిషేకం జరిగితే నీ స్థానం ఏమవుతుంది ఆలోచించావా? ఇది ఏం పరిస్థితి? నీ ఆభరణాలు ఇలా నేలపై పడిపోయి నీవిలా బాధలో పడి ఉండటం నా హృదయాన్ని ఛిద్రము చేస్తోంది. కైకేయి, గతంలో యుద్ధభూమిలో నన్ను రక్షించినప్పుడు నేను నీకు 2 వరాలిచ్చాను. అవి నా హృదయంలో చెక్కుకుపోయిన వాగ్దానాలు. రెండవ వరంగా రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఇదే నా తుది నిర్ణయం. రామా, నా ప్రాణ సమానుడా, నేనిచ్చిన మాట వల్ల నిన్ను వనవాసానికి పంపాల్సి వస్తోంది. రామా, నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనిచ్చిన వరాలు నిన్ను వనవాసానికి నెట్టాయి. భర్త ఎక్కడ ఉంటే అక్కడే నా అయోధ్య. ఆర్యపుత్ర, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీతోనే నా జీవితం, మీతోనే నా ధర్మం. అన్నయ్య, ఈ అన్యాయం చూసి నా రక్తం మరిగిపోతుంది. ఎవ్వరినీ నేను క్షమించను. కానీ మీరు ఆపితే మీ మాటే నా శాసనం. మీ ఆజ్ఞకు లోబడతాను. అయోధ్యవాసులారా, మీ ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచుంటుంది. ధర్మం కోసం ఈ ప్రయాణం అవసరం. మేము తిరిగి వస్తాము. దయచేసి శాంతంగా ఉండండి. సీత, లక్ష్మణ, ఇదే మనకు తపోవనం. ప్రకృతితో ఏకమై ధర్మాన్ని ఆచరిస్తూ ఇక్కడ జీవిద్దాం.